హాయ్ వ్యూయర్స్, ఎలా ఉన్నారు? మైసెల్ఫ్ డాక్టర్ సుదర్శన్. మిత్స్ అండ్ ఫ్యాక్ట్స్ అనే టాపిక్లోని ఈరోజు మనం చూడబోయే టాపిక్ ఏంటో చూద్దాం. అందులో ఒకటి, ఓరల్ హెల్త్ ఈజ్ నాట్ కనెక్టెడ్ టు యువర్ జనరల్ హెల్త్. ఒకటి, ఆరోగ్యం అనేది మన శరీర ఆరోగ్యానికి సంబంధించిందా కాదా, అది మిత్తా ఫ్యాక్ట్ అనేది ఈ వీడియోలో మనం చూద్దాం. మనం ఏదైతే ఆహారం తీసుకుంటున్నామో అది మనకి కడుపులోకి వెళ్ళిన తర్వాత జీర్ణం అంటే డైజెషన్ అనేది అప్పుడు స్టార్ట్ అవుతుంది. కానీ మన ఓరల్ క్యావిటీలోనే అమైలేస్ అనే ఏదైతే ఎంజైమ్ ఉందో అది అక్కడి నుంచి మనకి డైజెషన్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది అనమాట. ఎంత ఎక్కువ మనం నవ్వులుతూ ఉంటే ఆహారం అంత బాగా నలుగుతూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఈ అమైలేస్ ఎంజైమ్ అనేది కూడా ఫుడ్ మీద యాక్ట్ అవుతూ ఉంటుంది. సో డైజెషన్ అనేది ఫస్ట్ మన ఓరల్ క్యావిటీలోనే స్టార్ట్ అవుతూ ఉంటుంది అనమాట. సో అట్లాగే ఇక్కడ స్టార్ట్ అయిన డైజెషన్ అలాగే మన కడుపులోకి వెళ్ళిన తర్వాత అక్కడ మళ్ళీ ఎక్కువ డైజెషన్ అవుతూ ఉంటుంది. ఎంత ఎక్కువ డైజెషన్ అవుతుందో సో ఆ ఫుడ్లో ఉన్న పౌష్టిక ఆహారాలన్నీ మనకి బ్లడ్లో అబ్జర్వ్ అవుతూ ఉంటాయి. సో ఏదైనా ఆహారం తీసుకున్నావు అంటే 32 సార్లు నవ్వులుతున్నావు అంటే ఎక్కువ నలుగుతూ ఉంటుంది, అమైలేజ్ అనేది ఎక్కువ యాక్ట్ అవుతూ ఉంటుంది. సో డైజెస్ట్ బాగా నవ్వులిన ఫుడ్ మన కడుపులో తింటాం, జీర్ణం అనేది డైజెషన్ అనేది బాగా జరుగుతుంటుంది. సో అందుకు ఇప్పుడు మరి 32 పళ్ళు ఎప్పుడు ఉంటాయి? ఓరల్ హెల్త్ అనేది మంచిగా ఉంటాయి, మనం ఓరల్ హైజీన్ బాగా మెయింటైన్ చేసుకుంటే 32 పళ్ళు ఏ పనికి డ్యామేజ్ అవ్వకుండా అట్లా ఉంటాయి. కాబట్టి మంచి ఫుడ్ తీసుకుంటాము, అట్ ద సేమ్ టైం పౌష్టిక ఆహారాలు మనకు బాడీలోకి వెళ్తూ ఉంటాయి, మంచి హెల్త్ ఉంటుంది. సో ఒక రకంగా చెప్పాలంటే ఓరల్ హెల్త్ ఇది మస్ట్ అండ్ షుడ్గా కరెక్ట్గా ఉండాలి. ఇది మనకి జనరల్ హెల్త్కి లింక్ అయ్యి ఉంటుంది.